సినిమా నవీన్ పోలిశెట్టి సినిమా చాలా బాగుంది, అదిరిపోయింది. అందరూ వెళ్ళి చూడండి. ప్రేక్షకులందరికీ కూడా నా రిక్వెస్ట్, ఎవ్వరు కూడా ఈ మూవీ మిస్ కాకండి. ఇది ఈ మూవీ సినిమా థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి మీరు. ఆ థియేటర్లో వచ్చిన ఆ లాఫ్టర్ అవుట్ బర్స్ట్ స్టార్ట్ టు ఎండ్ విత్ కాన్సెప్చువల్ స్టోరీ, ఎంత ఎక్సలెంట్గా స్టోరీ రైటింగ్ చేశారు. మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ స్టార్ట్ టు ఎండ్. డైరెక్టర్ మారీ, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ and thanks to Sitara Entertainments for giving such a beautiful co-writer Chinmay for giving such a great opportunity for them to outsmart in all aspects in the film and giving that is such a fantastic movie. జనాలందరూ ఎక్కడ చూసినా ఈ సినిమా అయితే హౌస్ బుకింగ్ అయితే అసలు బుక్ మై షోలో పోతేనే ఈ సినిమా టికెట్లు దొరకట్లేదు. అంతే ఇంకా ఈ సంక్రాంతికి విన్నరు ఎంతమంది అన్నారు కాదు, అది ఈ సంక్రాంతికి విన్నరు ఈయన నవీన్ పోలిశెట్టి అనే విన్నర్. అంతే బా, ఏం యాక్టింగ్ ఒక 1 man షో అంతే పోయా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నాం అంతే. జనాలందరూ నవ్వుతున్నారు, ఎక్కడ కూడా కాస్త కూడా అసలు బోర్ కొట్టేది లేదు. అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా మైనస్ లేదంతే. మూవీలో మైనస్ లేదు అసలు ఎక్కడ. అదే కదా, అంటే కామెడీ 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 కామెడీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ భీమవరం తాలూకా పాట అది చాలా బాగుంది. ఇంకా అలాగే మీనాక్షి కూడా, హీరోయిన్ కూడా అబ్బా ఏముంది అసలు. ఎక్కడ వల్గారిటీ సీన్ కానీ రొమాంటిక్ సీన్ కానీ ఏం పెట్టలే. లాస్ట్లో మెసేజ్ మాత్రం ఇచ్చాడు భయ, అద్దరిపోయింది భయ. అంటే సోషల్ మీడియాను చూసి ఎవరు మీరు ఓట్లు వేయకండి, ఆ సోషల్ మీడియాలో చెప్పేదంతా అబద్ధం, రియాలిటీ చూడండి. అంటే దీన్ని బట్టి ఏమనర్థం, సినిమాను కూడా సోషల్ మీడియాలో చూసి నమ్మకండి, ఫేక్ రివ్యూలన్నీ. సినిమాని మీరంతగా మీరే చూడండి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమాని ఖచ్చితంగా మీరందరూ చూసి మీరు బాగా నవ్వుకుంటారు. ఇది మీకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం అనమాట. కాబట్టి ఈ సినిమాని దయచేసి ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చారంటే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి అంతా నవ్వుకుంటూనే ఉంటారంతే. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా అంతే. చాలా బాగుంది మూవీ. లాగ్ అంటే నాకైతే అట్లేమనిపించలే, నాకు మంచిగా అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి, నచ్చింది. టోటల్గా మూవీ అంతా బాగుంది. హీరోయిన్ రోల్ కూడా ఇంపార్టెన్స్ ఉంది హీరోయిన్కి. అయితే హీరోయిన్ కూడా బాగా చేసింది, బాగుంది. కొత్తగా అంటే నార్మల్ స్టోరీ లాగా ఉంది. కొత్తగా అంటే కొత్తగా ఏం లేదు, నార్మల్గా బాగుంది. నాకు నచ్చిందంటే కామెడీ అంతే. సూపర్ ఉంది. ఏం నచ్చింది నీకు? కామెడీ సీన్స్ బాగున్నాయి. నవీన్ పోలిశెట్టి ఇంత ముందు సినిమాలు చూసావా? చూసాను. ఏం నచ్చింది ఈ మూవీలో ముఖ్యంగా? కామెడీ కాకుండా ఏం అర్థమైంది అసలు? అంటే డబ్బులు కాదు, మనుషుల ప్రేమ ముఖ్యం అని ఈ మూవీ ద్వారా నేను నేర్చుకున్నాను. నీ ఫ్రెండ్స్కి చెప్తావా చూడమని? చెప్తా. పడుకోలేదు గారు అన్న. ఫస్ట్ మొట్టమొదటిగా నేను చెప్తున్నా ఒకటి, ఈ సినిమాని మనం అందరము కామెడీ అనుకుంటాం. కానీ ఇందులో ట్విస్ట్ ఇచ్చిండు డైరెక్టర్, మారీ డైరెక్టరు. 2 ఫైట్లు గిట్ట పెట్టిండు. జాతి రత్నాలు అంతకు మించి ఒక 10 జాతి రత్నాలు కలిపితే అనగనగా ఒక రాజు మూవీ. అమ్మ తోడు ఆ హీరో ఏమన్నా యాక్టింగ్ అసలుకి. ఇందులో స్టోరీ గిరి నేను చూడలేదు కానీ అమ్మ తోడు రొటీన్ స్టోరీ అనిపించింది. కామెడీ టైమింగ్ మాత్రం చిరంజీవి గారు తర్వాతనే, ఆయన తర్వాత మన నవీన్ పోలిశెట్టి గారు ఎక్సలెంట్ టైమింగ్ ఇచ్చిండయ్యా. ఇందులో డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఫైటింగ్ కానీ, అదేవిధంగా ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ పేరు తెలియదు కదా, ఆ మెగిడ చాలా బాగా. ఆ బుడ్డ పిల్లోడు ఒకడు ఉంటాడు, బుల్రాజు అంట, ఆ పిల్లోడు కూడా చాలా చక్కటి కామెడీ అందించిండయ్యా. చాలా వినోదాన్ని మనకు అందించిండు. ప్రతి ఒక్కరు, ఎందుకు వల్గర్గా కూడా లేదు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మన చిరంజీవి గారి తర్వాత సెకండ్ హిట్ మన అనగనగా ఒక రాజు అని మన సంక్రాంతి బరిలో నిలుస్తుందని నేను చెప్తున్నా. జై హింద్. బాగుందన్న, నాకు సినిమా నచ్చింది. అనగనగా ఒక రాజు మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అండ్ నవీన్ పోలిశెట్టి గారి నుంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీనాక్షి చౌదరి గారు
పెర్ఫార్మెన్స్ కానీ రావు రమేష్ గారు, చెమ్మక్ చంద్ర గారు, సో ఒక్కళ్ళు కాదు సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సాంగ్స్ బాగున్నాయి. బాల్మా సాంగ్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషన్ ఉంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంది. కొత్త కథలు లేవు. మళ్ళీ చెప్తున్నా, కథలు కొత్త అడగండి. కొత్త కథలు రావు, కొత్త కథలు లేవు. ఇది మనకు చూస్తే పాత రెఫరెన్స్ పందెం సినిమా గుర్తొస్తుంది జాదుబాబు గారిది. కాకపోతే పందెం సినిమా అయినా ఈ టెక్నాలజీకి తగినట్టు, ఈ రోజుకి తగినట్టు మార్చి తీశారు. సో ఒక మంచి ఎంటర్టైనర్. ఫ్యామిలీ సినిమాలు కావాలి అని అడుగుతున్నారు కదా, ఫ్యామిలీ కోసం సినిమా వచ్చింది. రండి, థియేటర్కి రండి, వైబ్ అవ్వండి. సంక్రాంతి పండుగని థియేటర్లో ఎంజాయ్ చేయండి. అందరూ చూడొచ్చు. ఎవరు డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, వల్గర్ వర్డ్స్ కానీ ఏం లేవు. అందరూ చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బీజిఎం బాగుంది. అంటే ఫ్యామిలీ సినిమాకి ఎలా కావాలో అలా ఉంది. హై ఇచ్చే సినిమాలకి దాని బీజిఎం దానికి ఉండాలి, ఫ్యామిలీ సినిమాలకు ఫ్యామిలీ బీజిఎం ఫ్యామిలీకి ఉండాలి. సో ఇది ఎలా కావాలో అలాగే ఇచ్చారు. ఏది తక్కువ లేదు. నాకు 4 విన్నర్ అన్న. నాకు 4 సినిమాలు నచ్చినాయి. ఫస్ట్ అయితే 2 సినిమాలకి ఇస్తా. మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ అందరూ నెగిటివ్ చేస్తున్నారు కానీ నాకు చాలా నచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ నేను ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఎవరు ఎంజాయ్ చేయరేమో. అందులో సెకండ్ టైం చూసాను మళ్ళీ సీన్స్ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా వైబ్ అయ్యాను. సో రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు 2 ఒకటే ప్లేస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇది కూడా ఒకటే ప్లేస్. ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని లేదు, అన్ని ఫస్ట్ ప్లేసే, అన్ని ఎంటర్టైనర్సే. థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమాలే. ఏది వల్గర్ కామెడీ కానీ, వరస్ట్ డైలాగులు కానీ, డబుల్ మీనింగ్ ఇంపాక్ట్స్ కానీ ఏవీ లేవు. రండి, సినిమాలని థియేటర్లోనే వైబ్ అవ్వండి. ఓటీటీలో చూసుకుందాం, ఇంట్లో కూర్చుందాం, మన కోసం ఖర్చు పెట్టి తీస్తున్నారు, మనం వస్తామని. రండి, మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చే థియేటర్లో ఎంజాయ్ చేయండి.